సైకి సైక్ ఆత్మ లేదా మనసు. రాగోస్ శాస్త్రం లేదా అధ్యయనము. సైకాలజీ జంతువుల మనుష్యుల యొక్క ప్రవర్తన శాస్త్రబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అంటే మానవులను జంతువులను అధ్యయనం చేసే ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం సైకాలజీ. క్యాబులర్ శూన్యం అన్న ఫలకం. పిల్లవాని మనసులో ఏమీ రాయబడని నల్లబల్ల వంటిది అన్నది జాక్ రాక్ మొదటిగా ఈ పదం ఉపయోగించాడు. నల్లబల్ల వంటిది. క్యాబులర్ హార్మిక్ అంతర్గత కోరికలను లేదా వ్యక్తి అంతర్గత ప్రేరణ. హార్మిక్ అంతర్గత కోరికలను లేదా వ్యక్తి అంతఃప్రేరణ ప్రవర్తన. ప్రతి జీవి పరిసరాలతో ప్రతిస్పందించే తీరును లేదా చేతన, ఉపచేతన, అచేతన అంశాలకు చెందిన ప్రతిచర్యల మొత్తము. ప్రవర్తన జీవి పరిసరాలతో ప్రతిస్పందించే తీరు లేదా చేతన, ఉపచేతన ఉద్దీపన జీవి ప్రవర్తనలో మార్పు కలిగించే ఏ విషయమైన ఉద్దీపన. జీవి ప్రవర్తనలో కలిగే మార్పులను కలిగించే విషయమే ఉద్దీపన. ప్రతిస్పందన ఉద్దీపన పట్ల జీవి చూపించే ప్రతిచర్య. సూది గుచ్చుకున్నప్పుడు ఏడ్చడం అనేది ప్రతిస్పందన అవుతుంది. అక్కడ ఉద్దీపనలో సూది ఉద్దీపన అగును. గుచ్చుకున్నప్పుడు ఉద్దీపన అవుతుంది. గెస్టార్ సమగ్రకృత లేదా వ్యవస్థీకృత మొత్తం. గెస్టార్ సమగ్ర కృతి లేదా వ్యవస్థీకృత మొత్తం. ఉదాహరణకు చతురస్రంలోని భుజాలను విడివిడిగా కాకుండా మొత్తం చూడటం ద్వారా చతురస్రం గుర్తించడం. జైగోట్ ఫలదీకరణం చెందిన సంయుక్త బీజములను. పురుషుని శుక్రకణం లేదా ప్లస్ స్త్రీ అండము. జైగోట్ ఫలదీకరణం చెందిన సంయుక్త బీజములను. పురుష శుక్రకణం ప్లస్ స్త్రీ అండము. ఏ వికాసము. ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. B=F*ml. అభ్యాసనం మరియు పరిపక్వత వ్యక్తిలో కలిగే అభివృద్ధికరమైన గుణాత్మక మార్పులు. ప్యూబర్టీ యవ్వన ఆరంభ దశలో శరీరంలో అకస్మాత్తుగా జరిగే మార్పులు. ప్యూబర్టీ అనేది యవ్వన ఆరంభ దశలో శరీరంలో అకస్మాత్తుగా జరిగే మార్పులను ప్యూబర్టీ అంటారు. అండాల సేర్ శారీరక, మానసిక, సామాజిక, ఉద్రేకాత్మక లక్షణాలు పరిపక్వతకు రావటం. అండాల సేర్ శారీరక, మానసిక, సామాజిక, ఉద్రేకాత్మక లక్షణాలను పరిపక్వత రావటం. సెనారిటీ వృద్ధాప్యం మీద పడటం వలన శారీరక, మానసిక సామర్థ్యాలలో క్షీణత ఏర్పడుతుంది. సెనైలిటీ
వృద్ధాప్యము మీద పడటం వలన శారీరక మానసిక సమతుల్యతను క్షీణత ఏర్పడుతుంది. నర్సిరిజం సాధారణంగా శైశవ దశలో ఉండే స్వీయ ప్రేరణ. నర్సిరిజం సాధారణంగా శైశవ దశలో ఉండే స్వీయ ప్రేరణ. సంజ్ఞానము వ్యక్తి తన గురించి తాను, పరిసరాల గురించి తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం. సంజ్ఞానము వ్యక్తి తన గురించి తాను, తన పరిసరాల గురించి తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడమే సంజ్ఞానము అంటారు. సంజ్ఞానాత్మక వికాసం వ్యక్తి ప్రజ్ఞ, ఆలోచనలు, వివేచన, సమస్య పరిష్కారంలో జరిగే క్రమాభివృద్ధిని సంజ్ఞానాత్మక వికాసం అంటారు. సంజ్ఞానాత్మక వికాసం వ్యక్తి ప్రజ్ఞ, ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారంలో జరిగే క్రమాభివృద్ధి సంజ్ఞానాత్మక వికాసం అంటారు. ప్రత్యక్షము పరిసరాలలోని వివిధ ఉద్దీపనలతో అర్థవంతంగా గ్రహించి వాటిని సంబంధించిన ఇంద్రియాలను జ్ఞానాన్ని పొందటం. ప్రత్యక్షము పరిసరాలలోని వివిధ ఉద్దీపనలను యథార్థవంతంగా గ్రహించి వాటి యొక్క సంబంధించిన ఇంద్రియాలను జ్ఞానాన్ని పొందటం. ప్రత్యక్ష వ్యవస్థీకరణము కొత్త అంశములను ఇంతకు మునుపే. ప్రత్యక్ష వ్యవస్థీకరణము కొత్త అంశాలను ఇంతకు ముందే స్మృతిలో ఉన్న పాత అంశాలను ఇంతకు ముందే స్మృతిలో ఉన్న పాత అంశాలతో సమన్వయం చేసుకొని మొత్తంగా గ్రహించగలగడం. ప్రత్యక్ష వ్యవస్థీకరణ కొత్త అంశాలను ఇంతకు మునుపే స్మృతిలో ఉన్న పాత అంశాలను సమన్వయం చేసుకొని మొత్తంగా గ్రహించగలగడమే ప్రత్యేక వ్యవస్థీకరణము అంటారు. స్కీమాటా మరియు ప్రాథమిక స్కీమాలు వ్యక్తి అనుభవాలను వ్యవస్థీకరణ చేసే సంజ్ఞానాత్మక నిర్మాణాలని స్కీమాటా అంటారు. స్కీమాటా అంటే వ్యక్తి అనుభవాలను వ్యవస్థీకరణ చేసే సంజ్ఞానాత్మక నిర్మాణాలని స్కీమాటా అంటారు. ప్రాథమిక స్కీమాలు పుట్టుకతోనే వచ్చే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలను ప్రాథమిక స్కీమాలు అంటారు. ప్రాథమిక స్కీమాలు అంటే శిశువు పుట్టుకతోనే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలు ప్రాథమిక స్కీమాలు అంటారు. ఉదాహరణకి పీడ్చుట, చూచుట, పట్టుకొనుట, తన్నటం, నెట్టడం, రాగడం వంటివి ప్రాథమిక స్కీమాలు. పదిలపరుచుకునే భావన రూపం. పదిలపరుచుకునే భావన రూపాలను వస్తువు ఆకారంలో మార్చిన, దానిని స్థితిని మార్చిన, వస్తువును పరిమాణములు మరియు గుణాలు మారువు అనే భావన లేకపోవటం. పదిలపరుచుకునే భావన రూపం వస్తువు ఆకారము మార్చినా, దాని స్థితి మార్చినా, వస్తువు పరిమాణము మరియు గుణాలు మారువు అనే భావన లేకపోవటం. విపర్యాత్మక భావన రూపం
లేదా అవిపరిణాత్మకత. ప్రతి ప్రతి తార్కిక ప్రక్రియను తిరిగి ప్రక్రియను తిరిగి వెనుకకు కూడా చేయవచ్చు అని గ్రహించలేకపోవడమే ఇవి పర్యాత్మక భావన లోపం. ప్రతి తార్కిక ప్రక్రియను తిరిగి వెనుక కూడా చేయవచ్చు కానీ అని గ్రహించలేకపోవడం. విపర్యాత్మక భావన లోపం లేదా అవిపర్యాత్మకత. సర్వాత్మకవాదము లేదా యానిమిజం. సర్వాత్మకవాదము లేదా యానిమిజం. ప్రాణము లేని వస్తువులకు ప్రాణము ఆపాదించటం. సర్వాత్మకవాదము యానిమిజం అంటారు అనే పదం. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించటం. అహం కేంద్రవాదము. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడిందని అనుకోవటం. అహం కేంద్రవాదము. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడిందని అనుకోవటం. స్వార్థపూరిత ఆలోచనలు ఉండటం. అహం అంటే స్వార్థం అనుకోవచ్చు. వస్తు స్థిరత్వ భావన. వస్తువుల తన ఎదుట లేకుండా అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనుకోవటం. వస్తు స్థిరత్వ భావన. వస్తువు తన ఎదుట లేకున్నా అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనుకోవటమే వస్తు స్థిరత్వ భావన. పీఠభూమి దశ. అభ్యసన ప్రగతి ఏమీ లేక నిలకడగా ఉండే దశను పీఠభూమి దశ అంటారు. పీఠభూమి దశ. అభ్యసన ప్రగతి ఏమీ లేక నిలకడగా ఉండే దశను పీఠభూమి దశ అంటారు. ఆగిపోయిందా అన్నట్లు అనిపించే దశ. ఈ దశను పీఠభూమి దశ అంటారు. అభ్యసన వక్రరేఖ పీఠభూమిని సూచించే రేఖ. X ఆకారాన్ని సమాంతరంగా ఉంటుంది. పీఠభూమి. అభ్యసన వక్రరేఖలో పీఠభూమిని సూచించే రేఖ X ఆకారానికి సమాంతరంగా ఉంటుంది. సంవేదనలు. జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించిన అనుభవాలను లేదా అనుభూతులు. సంవేదనలు. జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించిన అనుభవాలు లేదా అనుభూతులను సంవేదనలు అంటారు. ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్. ఉద్దీపన వలన మెదడులో ఏర్పడే మార్పులను సంబంధించిన స్మృతి చిహ్నాలు. ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్. ఉద్దీపన పట్ల మెదడులో ఏర్పడిన మార్పులను సంబంధించిన స్మృతి చిహ్నాలు. టచిస్టోస్కోప్. శతాబ్ది పునఃస్మరణ
ద్వారా ధరణను కొలుచుకొనుటలో భాగంగా విస్మృతి అంచనా చేసే పరికరం. రూపకర్త హామిల్టన్ టాచిస్టోస్కోప్. శతాబ్ది ధరను కొలుచుటలో భాగంగా విస్మృతి అంచనా వేసే పరికరం. రూపకర్త హామిల్టన్ టాచిస్టోస్కోప్ శతాబ్ది పునరుద్ధరణ ద్వారా ధరను కొలుచుటలో భాగంగా విస్మృతి అంచనా వేసే పరికరం. రూపకర్త హామిల్టన్. విలంబిత ప్రతిచర్య పరికరాలు. విలంబిత ప్రతిచర్య పరికరము. జంతువులలో ధరణను కొలుచు పరికరము. రూపకర్త హంటర్. జంతువులలో ధరణను కొలిచే పరికరం హంటర్. రూపకర్త హంటర్. విలంబిత ప్రతిచర్య పరికరము. దాని పేరే జంతువులను ధరణను కొలిచేది విలంబిత ప్రతిచర్య పరికరము. జంతువులలో ధరణను కొలుచు పరికరము. రూపకర్త హంటర్. రెడిస్టింగ్రేటివ్ మెమరీ. రెడిస్టింగ్రేటివ్ మెమరీ. కొన్ని ఉద్దీపనలను చూసినప్పుడు వాటితో ముడిపడిన గత భావోద్వేగాలను, అనుభవాలను గుర్తుకు రావడం. రెడిస్టింగ్రేటివ్ మెమరీ. కొన్ని ఉద్దీపనలను చూసినప్పుడు వాటితో ముడిపడిన గత భావోద్వేగాలను, అనుభవాలను గుర్తుకు రావడం. ఉదాహరణకు, ఇసుకను చూసినప్పుడు చిన్నతనంలో ఆడిన గిరిజన గుహలు ఆటలు గుర్తుకొస్తాయి. ఇసుకతో ఇల్లు కట్టడం అవి గుర్తు రావడం. అది నియోనిక్స్. కొండ గుర్తులు నియోనిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ వైబ్జిఆర్ తో ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకొనుట. నియోనిక్స్ కొండ గుర్తులు నియోనిక్స్ అంటారు. ఉదాహరణకు, ఇంద్రధనుస్సును వైబ్జిఆర్ అనే రంగులు గుర్తించగలుగుతాం.